గులాబీ పార్టీ నేతలే టార్గెట్గా తెలంగాణ సర్కారు పావులు కదుపుతోందా? వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయటమే హస్తం పార్టీ ప్రభుత్వ లక్ష్యమా? ఏసీబీ కేసులో కేటీఆర్పై విచారణ జరుగుతున్న వేళ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ప్రశ్న వినిపిస్తోంది. అధికారం దూరమైన తరువాత బీఆర్ఎస్ నేతలను వరుస కేసులు ఇబ్బందులు పెడుతున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో గులాబీ పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలలో ఉన్న లుసుగులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారాన్ని తెరపైకి తేవడం, అనంతర పరిణామాలు చోటు చేసుకోవడం అన్న మాట వినిపిస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని, ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అని చెబుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా జరిగిన విచారణలో కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగానే ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నెల 16న ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఈ మేరకు నోటీసులు అందించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రేవంత్ సర్కారు దూకుడు చూస్తే ఈ రకమైన కేసులు కేటీఆర్ ఒక్కరితోనే ఆగవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న మాట వినిపిస్తుంది. ఈ క్రమంలోనే అందరికీ కనిపిస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఆయనపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అయితే తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హరీష్ రావు. కానీ ఆయన్ను విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావుపై భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదైంది. దీనిపై ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేయగా ఊరట లభించింది. ఇక హరీష్ రావు తనపై 6 కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి కాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు అంశంపై కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపైన కమిషన్ నియమించారు. విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్ చైర్మన్ గులాబీ బాస్ కేసీఆర్కు గతంలోనే నోటీసులు పంపారు. దీనికి కేసీఆర్ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావాలనే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టపరంగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. మరి గులాబీ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ఇంకా మరికొన్ని కేసులు నమోదవుతాయా? నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.